Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాలా అలీ ఛానల్ అండి. మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటిటివ్ వాలా అలీ ఛానల్లో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము కోడింగ్ డీకోడింగ్ నుండి 10th క్లాస్ అంటే 10th పార్ట్ అనేది డిస్కస్ చేసుకుందాము. అంటే మన శక్తి 1.0 బ్యాచ్ లో 10th క్లాస్ కోడింగ్ డీకోడింగ్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏముండబోతుంది బ్రో అంటే, టాపిక్ ఏం బ్రో అంటే ఈరోజు టాపిక్ వచ్చేసి లెటర్ టు నంబర్ కోడింగ్. అంటే లెటర్స్ అంటే వర్డ్ ఇచ్చింటాడు, ఒక పదం ఇచ్చింటాడు విత్ నంబర్ కోడెడ్ అంటాడు. మనము ఎలా ఫైండ్ అవుట్ చేయడం, అలాంటి టైప్ ఆఫ్ కోడింగ్ ని ఎలా మనము ఆన్సర్ ని రాబట్టుకోవాలి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే అనేది ఈ రోజు మనము డిస్కస్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా మన కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఒక ఫ్రీ బ్యాచ్ అనేది రన్ అవుతూ వెళ్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ చదువుకుందాము. ఇఫ్ సూపర్ కోడెడ్ విత్ 79, సుప్రీం కోడెడ్ విత్ 99, దెన్ లేబర్ కోడెడ్ విత్ అన్నాడు. అంటే సూపర్ ని ఒక పదాన్ని 79 రాసుకున్నాడంట, అలాగే సుప్రీం ని 99 రాసుకున్నాడు, అలాగే లేబర్ ని ఏ నంబర్ రాసుకోవచ్చు అని వాడి క్వశ్చన్. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ అప్రోచ్ చెప్తా చూడండి. అప్రోచ్ ఇలాంటి క్వశ్చన్స్ కి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి టైం టేకింగ్ 1 minute 20 seconds 1 minute తీసుకుంటాయి. అలాంటిదప్పుడు మనం ఆల్ఫాబెట్ పొజిషన్ ఏం రావాలి ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ పొజిషన్ అనేది మాకి ఆల్ఫాబెట్ పొజిషన్ అనేది చాలా మంచిగా రావాలి ఇలాంటి టైంలో. అప్పుడే మనం ఇలాంటి క్వశ్చన్స్కి వచ్చేసి చాలా ఈజీగా చాలా తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి ఆల్ఫాబెట్ పొజిషన్. అంటే మనం ఆల్ఫాబెట్ పొజిషన్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఆల్ఫాబెట్ పొజిషన్ ఇవ్వాలి. ఆల్ఫాబెట్ పొజిషన్ అనేది మనము డిఫైన్ చేయాలి. ఎలా ఆల్ఫాబెట్ పొజిషన్ ఎలా డిఫైన్ చేయాలంటే, ఇప్పుడు చూసుకోండి, వాడు ఏమిచ్చాడు, సూపర్ కోడెడ్ విత్ 79 అన్నాడు. దీంట్లో ఆల్మోస్ట్ లాజిక్ వచ్చేసి ఫ్రెండ్స్, లాజిక్స్ చూసుకోండి ఒకసారి. లాజిక్ వచ్చేసి ఆల్మోస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిపుల్ ఉంటుంది, అది మరి రేరు, అండ్ డివిజన్. అంటే మల్టిపుల్ ఎట్లా చేస్తామంటే, ఏదో వాడు సూపర్ ఇచ్చినాడో హౌ మెనీ లెటర్స్, ఒక పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఇంటూ అడిషన్. అలాంటి లాజిక్స్ అనేది ఇక్కడ చేస్తాం. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, తర్వాత మీకే లాజిక్స్ అనేది అర్థమైపోతాయి. ఇప్పుడు చూసుకోండి, ఎస్ అంటే ఎంత అండి, ఎస్ ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత 19, యు ఎంత 21, పి ఎంత 16, ఈ ఎంత అండి 5, ఆల్ఫాబెట్ పొజిషన్ 5, 8, ఈ ఆర్ అంటే 18. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ చాలా పెద్ద నెంబర్ ఉంది, మీకు ఒక అవగాహన రావాలి. రైట్, వాడు సూపర్ ఈక్వల్ టు 79, సూపర్ కోడెడ్ విత్ 79 అన్నాడు. అప్పుడు నేను ఒక అడిషన్ చేస్తే నాకు 79 రావచ్చు అని మీకు ఒక హింట్ లాగా ఒక బ్రెయిన్ లో ఒక రన్ అవుతూ వెళ్తే విత్ ఇన్ 40 minutes 1 minute ఆన్సర్ సాల్వ్ చేస్తాము. ఇప్పుడు చూసుకోండి, నేనేం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని అడిషన్ అనేది చేస్తాను. అప్పుడు ఈక్వల్ టు, ఇప్పుడు చూసుకోండి, 19 ప్లస్ 21 ఎంత అండి 40, 40 ప్లస్ 16 ఎంత అండి 56, 56 ప్లస్ 5 ఎంత అండి 61, 61 ప్లస్ 18, 61 ప్లస్ 18 ఎంత అండి 979. వచ్చిందే లేదండి. అంటే నేను ఏం లాజిక్ అప్లై చేస్తానంటే, లాజిక్ చూసుకుందాం. ఇక్కడ నేను ఏ లాజిక్ అప్లికేబుల్ అయింది ఇక్కడ అంటే, సమ్ ఆఫ్ ది లెటర్స్ విత్ ఆల్ఫాబెట్ పొజిషన్, ఆల్ఫాబెట్ పొజిషన్ లాజిక్ అర్థమైందండి. అలాగే ఇప్పుడు సుప్రీం కి మరి మనము ఈ లాజిక్ అప్లికేబుల్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేది. ఎవరైతే
రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి 2 seconds లో. ఇప్పుడు వచ్చేసి మనము సుప్రీంకి మరి ఈ లాజిక్ అనేది మనకి అప్లికేబుల్ అవుతే ఆటోమేటిక్ ఈ లాజిక్ అనేది మనం చేస్తున్నది రైట్, అలాగే లేబర్ కి మరి ఈ లాజిక్ అప్లికేబుల్ చేయాలని మీకు ఒక థాట్ రావాలి. ఇప్పుడు చూసుకోండి, సుప్రీం ఎస్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 19, యు అంటే 21 అడిషన్ చేసుకుని వెళ్ళాలంటే మనం సూపర్ కి అప్లికేబుల్ చేసింది ఏదే లాజిక్, సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ పొజిషన్. అంటే ఆల్ఫాబెట్ పొజిషన్స్ కి ఎస్ ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకొని సమ్ చేసినాము. అలాగే సుప్రీం కి అలాగే చేస్తూ వెళ్ళిపోవాలి, మన ఆన్సర్ తొందరగా రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఆర్ అంటే 18 కదండి, ఈ అంటే 5, ఎం అంటే 13, ఈ అంటే 5. చూసుకోండి, నేను అడిషన్ చేస్తా. ఇది వచ్చేసి 40, 19 + 21 40 + 16 వచ్చేసి 56. 56 + 18 ఎంత? 56 + 18 అంటే 14. 74 + 5 ఎంత? 79. 79 + 13 ఎంత? 12. 80, 12, 92. 92 + 5 ఎంత? 97. వచ్చిందే లేదండి 97? చూసుకోండి, క్యాలిక్యులేషన్ చూసుకుందాము. మీకు చాలా ఈజీగా చెప్తా, నేను స్పీడ్గా చేసిన మీకు ఈజీగా అర్థమైనట్లు చెప్తా. చూడండి, ఇలా నేను ఓన్గా రాసిన, డౌట్ రాంగ్ తర్వాత చూసుకోం. 97 రావాలి ఇక్కడ. ఇప్పుడు చూసుకోండి, 19 + 21 40 + 16 అంటే ఎంత అయిందండి? 56 + 18 అంటే 12, 14, 74 అంటే 56 + 8 ఎంత? 6, 8, 14, 1 ఉంటుంది, 5, 6, 7, 74 + 5, 79 + 3, 9 + 3, 12, 7 + 1 8, 8 + 1 9, 92 + 5 97. రైట్, ఇక్కడ 97 అండి, నేను 99 రాస్తున్నా, ఇక్కడ 97 కరెక్షన్ చేసుకోండి. చూసుకోండి, ఇది మరి సేమ్ లాజిక్ అప్లికేబుల్ అయింది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే మన లేబర్ ఉందో, ఇప్పుడు లేబర్ కి మనం ఈ లాజిక్ అప్లికేబుల్ చూస్తే మన ఆన్సర్ రైటో రాంగో ఆప్షన్స్ లో నేను మీకు ఆప్షన్స్ మరి ఇస్తానండి, ఆప్షన్స్ ద్వారా మీరు వెళ్ళిపోండి. 69, 67, 70 నాట్, ఇవి ఆప్షన్స్. సాల్వ్ చేస్తాం లేబర్ కి. ఫస్ట్ ఏం చేయాలండి, మనం ఆల్ఫాబెట్ పొజిషన్ అనేది రాసుకోవాలి. ఎల్ అంటే 12, ఏ అంటే 1, బి అంటే 2, ఓ అంటే 15, యు అంటే 21, ఆర్ అంటే 18. చూసుకోండి, మనము 13 + 2 15, 15 + 15 30, 30 + 1 51, 51 + 18 9, 79. చూసుకోండి ఫ్రెండ్స్, 51 ఇది రాస్తాను బై మిస్టేక్ ఆప్షన్. చూసుకోండి ఫ్రెండ్స్, 51 + 18 979, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అంటే నేను ఆప్షన్స్ వచ్చేసి చూడకుండా రాస్తున్నా కదా, బై మిస్టేక్ ఆప్షన్స్ గా తప్పు పోతాయి. అప్రోచ్ మాత్రం 100కి 100% అప్రోచ్ ఇలాగే చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కి లెటర్ టు నంబర్ కోడింగ్ కి. చూసుకోండి, ఎలా ఇప్పుడు ఎంత తొందర చేసిన కదా అడిషన్ అంటే చూపిస్తా. 12 + 1 13 + 2 15, 15 + 15 30, 30 + 1 51, 51 + 18 8 + 1 9, 5 + 1 6, 69 అనేది మన ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ 69. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాము. ఇక్కడ లాజిక్ చాలా బాగా గమనించండి. చూసుకోండి, ఇఫ్ ఈ కోడెడ్ విత్ 5, పెన్ కోడెడ్ విత్ 35, దెన్ పేజ్ కోడెడ్ విత్ అంటాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాడు. చూసుకోండి, ఇప్పుడు మనం రాసుకుందాము. ఈ ఆల్ఫాబెట్ పొజిషన్ ఈ ఎంత అండి? = 5. రైట్, ఇక్కడ మరి ఆల్ఫాబెట్ పొజిషన్ లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్ పొజిషన్ చూసుకుందాము లాజిక్.
ఇప్పుడు చూసుకోండి, పెన్. ఎన్ అంటే 14 ఆల్ఫాబెటిక్ పొజిషన్, ఈ అంటే 5, పి అంటే 16. సమ్ చేయండి. 16 + 5 21, 21 + 14 5, 35 వచ్చింది లేదా 35. అలాగే పేజ్కి మనం అప్లై చేద్దాం, PAGE. చూసుకోండి, పేజ్ మరి మనము లాజిక్ అనేది అప్లై చేస్తే మన ఆన్సర్ రైటో రాంగో అనేది అర్థం అయిపోతుంది. ఏమి ఆ లాజిక్ వచ్చేసి లాజిక్ సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్ పొజిషన్. ఇప్పుడు మన పేజ్ పి అంటే 16, ఏ అంటే 1, జి అంటే 7, ఈ అంటే 5. చూసుకోండి, అడిషన్ చేయండి. 16 + 1 17 + 7 = 4, 24 + 5 = 29. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఎలా చేసినా బ్రో అంటే చూసుకోండి, పేజ్ మన పైన లాజిక్ ఏం అప్లికేబుల్ అయింది, సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్ పొజిషన్. అంటే దీన్ని 16ని 5ని 14ని మనము కూడిక చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 35 వచ్చింది. అలాగే పేజ్ నెంబర్, ఈ లాజికే పేజ్ నెంబర్ అంటే పిని ఏని జీని ఈని మనం వచ్చేసి అడిషన్ చేస్తే మనది ఆన్సర్ వచ్చేస్తుందని మీకు తెలియాలి. ఎందుకంటే పైన ఆ లాజిక్ అప్లికేబుల్ అయింది కదా. ఇప్పుడు పి అంటే 16, ఏ అంటే 1, జి అంటే 7, అలాగే ఈ అంటే 5. దీన్ని మొత్తం కూడిక చేస్తే అంటే సమ్ చేస్తే 16 + 1 వచ్చేసి 17, 17 + 7 వచ్చేసి 24, 24 + 5 వచ్చేసి 29. ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. ఈ లాజిక్ వచ్చేసి లెటర్ టు నంబర్ కోడింగ్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. అందుకే ఇలాంటి లాజిక్స్, ఇలాంటి కంటెంట్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కొత్త ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అనేది పేజ్ మరి ఉంటుంది, దాంట్లో ఫాలో కానివ్వండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి మీకు ట్రిక్స్ లభిస్తాయి. కాన్సెప్ట్ అన్నింట్లో ఒక మాస్టర్ లెవెల్ కాన్సెప్ట్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో నేను చెప్తుంటా. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తా. జై హింద్ ఫ్రెండ్స్.